అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లివ్ న్యూస్. అసెంబ్లీకి వచ్చి దొంగల్లాగా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారే తప్ప సభకు మాత్రం హాజరు కావట్లేదు. ఇవి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీ సభ్యులను ఉద్దేశించి. అయితే ఇదే వ్యాఖ్యలపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. వైసీపీ వాళ్ళు అటెండెన్స్ చేసి వెళ్ళిపోతున్నారంట, కానీ సభకు మాత్రం హాజరు కావట్లేదంట. అసలు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంత భయపడితే ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, దయచేసి ఇలాంటి మరొకసారి చేయొద్దు అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం నుంచి రిప్రజెంటేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో వినిపించాల్సింది పోయి సంతకాలు పెట్టి బయటకు వెళ్ళిపోవడం ఏంటండి మొత్తానికి? ఇప్పుడు యాక్చువల్గా ఒక శాసనసభ్యుడు అంటే ఒక నియోజకవర్గంలో దాదాపు ఓటర్లు అయితే 2-3 లక్షల మంది ఉంటారు, జనాభా అయితే 7-8 లక్షల మంది, 10 లక్షల దాకా కూడా ఉండొచ్చు. ఓటర్లు ఎంతమంది ఉన్నా జనాభా ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళు శాసనసభకు రావటం అనేటువంటిది రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, ఔత్సాహికులకి ఒక డిజైర్, కళ. అది ఆ స్థానానికి, ఆ స్థాయికి చేరుకోవడానికి వాళ్ళ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, వ్యయ ప్రయాసాలకు వార్చాలి. ఇవాళ రాజకీయాలు అంటే చాలా కఠినంగా ఉన్నాయి. డబ్బు ఉండాలి, పలుకుబడి ఉండాలి, రాజకీయ ప్రాపకం ఉండాలి, విపరీతం సిఫార్సులు ఉండాలి. ఇన్ని ఉన్నా ఎవడొకడు అడ్డం పడతాడు నక్షత్రకుడిలాగా. పొత్తుల పేరుతోటి, ఆ పేరుతోటి, ఈ పేరుతో రకరకాల ఇవన్నీ దాటుకుని వచ్చిన తర్వాత ప్రచారం చేసుకోవాలి, గెలవాలి. మళ్ళీ పార్టీ సత్తా ఉండాలి, ఈ క్యాండిడేట్ సత్తా ఉండాలి. ఏదైనా గాలి దుమారం కింద వచ్చి ఏందనుకోండి, అప్పుడు క్యాండిడేట్ అలౌట్ అయినా నేను గెత్త ఉంటాడు. ఒక్కోసారి ఇంత గాలి దుమారం ఉన్నా కానీ ఆడి దరిద్రం పట్టుకుంటూ ఓడిపోతాడు. ఇలాగ ఇన్ని అవరోధాలు దాటుకుని వస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఆ శాసనసభ్యుడు ఇండిపెండెంట్ అయినా, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా అజచ్చా అనాలనుకుంటాడు. సభలో పాల్గొనడం, సభలో పాల్గొవాలి, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలి, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కూడా మాట్లాడాలి. ఇది ప్రాథమికంగా వాళ్ళకున్న విధులు, బాధ్యత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అహం అంటారు దాన్ని, దానికి పోయి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని మానేయాలి. మిగతా వాళ్ళని ఎందుకు మానేయమంటాం? ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా రానివ్వకుండా వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నాడు, వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళని దూరం చేస్తున్నాడు. అంటే నేను టికెట్ ఇచ్చాను కాబట్టి మీరు గెలిచారు, నేను తుమ్మితే తుమ్మాలి, దగ్గితే దగ్గాలి, గెలితే గెలించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలన్న లెక్కలో ఉన్నాడు. ఇది రాజకీయాలకి, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అస్సలు ఈ అవలక్షణాలు ఇవన్నీ. అంటే దీన్ని బట్టే అతను రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు అని నేను అంటున్నాను. ఇక గతంలో కూడా నాయకులు కొంతమంది అసెంబ్లీని బాయ్కట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు 89 ఎన్నికల తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన భుజం మీద ఉన్న కండువా తీసి నేను అసెంబ్లీని బాయ్కట్ చేస్తున్నాను అని ముఖ్యమంత్రిగానే వస్తారని బయటికి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఆ పార్టీ సభ్యులు కానీ ఎవరు కూడా ఆయనతో పాటు అసెంబ్లీని ఎగ్గొట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకుని ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేసి, అర్థవంతమైన చర్చలు చేసి ఒక కంక్లూజన్ తీసుకొచ్చేవాడు. అధికార పక్షాన్ని ఏకపక్షంగా వదిలిపెట్టకుండా నిత్యం నిలదీసేవాడు. అందుకనే 94లో పార్టీ ఘన విజయం సాధించింది. మొన్న 2019 నుంచి 24 సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీని, ఆ సభ్యుల్ని ఒక 3-4 లాగేశారు. ఇంకా 18-19 మంది మిగిలితే వాళ్ళని కూడా లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తన నోటితోటి. సరే అని ఊరుకున్నారు, లాగలేకపోయాడు. అది తన చేతకంతనం. అంటే దొంగతనం కూడా చాకచక్యంగా చేయాలి కదా, ప్రణాళిక ఉండాలి, దానికి ప్రణాళిక ఉండాలి, చాకచక్యంగా చేయాలి. అప్పుడే వీడు భలే దొంగడురా అంటాం. దొంగడు కూడా వాళ్ళకు కూడా కితాబిస్తాం. ఇలాగా అతను ఆ పని చేయలేకపోయాడు. వీళ్ళందరూ అవమానించాడు, ప్రతి ఒక్కళ్ళని అవమానించాడు. చంద్రబాబు నాయుడు గారిని కొంచెం ఎక్కువ అవమానించాడు, బాగా అవమానించాడు, కొంచెం ఎక్కువ కాదు. వ్యక్తిగతంగా వెళ్ళాడు, కుటుంబాన్ని విమర్శించాడు. ఇట్లా ఆడవాళ్ళు అత్యంత జుగుప్సాకరంగా అవమానించారు. ఆయన కూడా ఆయన్ని మినహాయించి మిగతా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి ఆయన ఒక్కడనే ఉంచి హ్యూమిలేట్ చేయడానికి చూశారు. ఆయన ధీరోదాత్తుడు అంటారు, లైన్ హార్టెడ్. కాబట్టి నిఠారుగా ఒక్కడు నిలబడి వీళ్ళందరికీ సమానం చెప్పాడు, పారిపోలేదు. ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూడా తీసుకొచ్చి అవమానించాడో అవాళ ఇది కౌరవ సభలాగా ఉంది. ఇది గౌరవ సభ కాదు, ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలో
ఇటువంటి తుచ్చమైన నీచులు అందరూ చేరిపోయారు ఇక్కడ, దీన్ని నేను బాయ్కాట్ చేస్తానని చెప్పాడు. తిరిగి గౌరవ సభలో ముఖ్యమంత్రిగా వస్తానన్నాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు. కానీ తన సభ్యుల్ని నేను మానేసాను మీరే వెళ్ళకుండా అని ఆపలేదు. వాళ్ళు ప్రజల తరపున పోరాటం చేశారు, సభలోనూ చేశారు, బయట చేశారు. ఇది ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల పట్ల బాధ్యత విశ్వాసం ఉన్నవాళ్ళు చేసే పని. ఇది ఏమీ చేయకుండా తను రాడు, వాళ్ళు రానివ్వడం, తనేమో ప్రతిపక్ష హోదా కావాలంటాడు. నీకు అక్కడ లేనిది నీకు ఎలాగిస్తారయ్యా? నీకు ప్రజలు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని వాళ్ళంతా కూడా నీ మీద తిరుగుబాటు చేశారు. నిన్ను ఓడించలేదు వాళ్ళు, నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను తరివేశారు, ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేసారు. నువ్వు ప్రజా తీర్పునన్నా గౌరవించాలి. వాళ్ళు అసలు అత్యంత ప్రజాస్వామికవాదులు. ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఒకవేళ సర్లే పోనేమని ఇద్దామన్నా నీకు అర్హతలు ఏంటి? అసలు నీకేంటంటే ఆ సభలోకి వస్తే నిన్న కబడ్డీ ఆడుతున్నాడు అచ్చెన్నాయుడు గారు, చూసావు నువ్వు? ఓ ధ్వజస్తంభం అటు ఇటు కదులుతున్నట్టు ఉంది. ఆయన చూస్తే నీ గుండె జారిపోద్ది, అలా ఇంత ఎత్తు నిలబడతాడు నీ ఎదురుకుండా. నువ్వు ఎన్ని మాటలని కూడా ఆయన్ని. ఇప్పుడు ఆయన ఆయన ముఖం చూసి మాట్లాడాలంటే నువ్వు కుర్చీపేటలు వేసుకోవాలి, 2 కుర్చీపేటలు దాని మీద ఒకటి వేసుకుని నిలబడి మాట్లాడాలి. అది నువ్వు చేయలేవు, అది తట్టుకోలేవు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అలా కూర్చున్నాడు డిప్యూటీ సీఎం కింద, సీఎం గారు పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు. అతను నువ్వు ఎన్ని మాటలు అన్నావు? అతను ముఖం చూడగలవా? ఒకసారి నమస్కారం పెట్టుకుని వెళ్ళాలి ఆయనకి. సీఎం గారు నువ్వు ఎన్ని మాటలు అన్నావు? చంద్రబాబు నాయుడు గారిని ఎంత వెక్కిరించారు మీరు వాళ్ళంతా, నువ్వు నీతో చేరి నీతో సహా ఆయన ముఖం చూడలేవు. నువ్వు లోకేష్ గారు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు? ఆ శాసనసభ్యులు అందరూ ఏదో రూపంలో ఎప్పుడో గొప్ప నీ బాధ్యతలే అందరూ. ప్రతి సందర్భంలో నీ మాట వస్తుంది. నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి లెగిసి రోడ్లు అన్నావు అనుకో, నువ్వు చేసిన పనులు వచ్చేస్తాయి టకటకటకమని. అసెంబ్లీలో స్క్రీన్ నిండా వేస్తారండి. అమ్మఒడి అన్నావంటే నీ గుండె జారిపోలే చేస్తారండి. పోలవరం గురించి మాట్లాడితే నీ బుర్ర పాడైపోలే చెప్తారు. అమరావతి గురించి మాట్లాడడానికి నీ సిగ్గుంటే మాట్లాడవు, నీ సిగ్గులేదు కాబట్టి మాట్లాడతావు. మళ్ళీ మాట్లాడితే నీ తోలు తీసండి వేస్తారు. 3 రాజధానుల మొదనష్టపు ఆలోచన మీద దూది ఏకడం అంటారు చూసారు, దూది బూరుగు దూదిని ఏకుతారు. ఆ పెద్ద కర్రలాంటిది దూదేకులు సాయం అంటారు. ఓకే, ఆయన ఏం చేస్తాడో ఒక పెద్ద ఇది వేసుకుని వస్తారు, అలా కట్టి తాడు కట్టి దూదిని జింగ్ 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 మన దూది ఏకుతామంటారు దాన్ని. అందులో గడ్డగట్టుకుపోయినాయి లేకపోతే ఉండగట్టుకుపోయినాయి అన్నిటిని మళ్ళీ మెత్తగా తయారు చేసి మళ్ళీ పరుపుల్లో పెట్టి పుడతారు. ఇప్పుడు ఇవన్నీ స్ప్రింగులు స్పాంజులు రకరకాలు వచ్చేసి మానేశారు, కానీ ఇప్పుడు ఇదివరకు అన్నీ అదే పని చేసేవారు. అలాగా మనం మర్చిపోయిన సంప్రదాయాన్ని దూదేకటాన్ని అసెంబ్లీలో చూపిస్తారు. నిన్ను దూదేకుతా ఎగ్జాంపుల్ నీకు చూపిస్తారు. అది దూదేకుతా అంటే ఇదేరా బాబు అని. నువ్వు మాట్లాడలేవు. మీరు పాటలే పాడేసేవారు నీ మీద, మళ్ళీ ఒకసారి వేస్తారు నీకు సిగ్గొచ్చేలాగన్నా. 1, 2 కాదు, ఇన్ని రకాల అవలక్షణాలు. రోజుకో తప్పు 100 తప్పులు చేసావు నువ్వు ఎలా కొల్లగొట్టేసావు. మద్యం పేరెత్తేటప్పటికి నువ్వు ఎలా దొబ్బేసే డబ్బులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు నీకు. నువ్వు సెట్టింగ్లు వేసి ఎలాగైతే ప్రాజెక్టులు ఓపెన్ చేసావు అవన్నీ వాళ్ళు చెప్తారు. ఇవన్నీ తట్టుకోలేక నీకు భయం వేసి పైనుంచి కింద కారిపోయి ఇరోజనల్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఇరోజనల్ పట్టేసుకుని రావటం మానేసావు నువ్వు. మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏముంది? అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, మాకేం తెలియదండి అని చెప్పొచ్చు వాళ్ళు, ఒకవేళ వీళ్ళు అడిగినా కానీ. ఇప్పుడే ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం అండి అధ్యక్ష, మాకు అప్పుడు విషయం తెలదు, ఇప్పుడు చెప్పండి అనొచ్చు. అంటే కొంచెం ఛాన్స్ ఉంది వాళ్ళకి, ఏదో ఒకటి మాట్లాడచ్చు. కానీ వాళ్ళు రానివచ్చు కదా. నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నారు? థియేటరా బాబు, అట్టి ఓడిపోతే పోయింది లక్కీగా చావు తప్పి కన్నులు అటుపోయి మనం బయటపడ్డాం, మనల్ని వెళ్ళనిద్దంటే ఏడరా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. పైగా 60 రోజులు వరుసగా వెళ్ళకపోతే కనుక డిస్క్వాలిఫై అయిపోతారు. వాళ్ళు కళ కష్టపడి, నేను ఎంత చెప్పాను కదా, ఆ స్థాయికి రావటమే చాలా కష్టం. లక్కీగానో లేకపోతే కష్టపడో ఏదోటి చేసి మొత్తం మీద ఆ స్థానానికి, ఎంతోమంది కోరుకున్న స్థానానికి వాళ్ళకి లభించింది, వీళ్ళకి లభించింది. వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుంది, అధ్యక్ష అనాలని ఉంటుంది, వీళ్ళందరితో పరిచయం పెంచుకోవాలని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పార్టీ దూకేయాలంటే ఈ పరిచయాలు పనికి వస్తాయి. ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే క్యాంటీన్లో మంచి టిఫిన్ గడ్డ తినేయాలని ఉంటుంది. ఇవన్నీ లేకుండా చేసేసి మీరు వెళ్ళొద్దంటే పైగా డిస్క్వాలిఫికేషన్ బెడదోటి అందుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చి సంతకం పెట్టేస్తున్నారు. అలా అందరితో పాటు వచ్చి సంతకం పెట్టారు. జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చి ఒకసారి పెడితే మళ్ళీ 60 రోజులు అక్కడి నుంచి 60 రోజులు చూసుకొచ్చి మధ్యలో ఇంకోసారి పెట్టొచ్చు అనుకున్నారు. గవర్నర్ ప్రసంగం లెక్కలో లేదండి అన్నారు. సావు కాబట్టి చల్లగా చెప్పారు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు చాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. స్పీకర్ గారు ఏమన్నా అనొచ్చు, రికార్డుల పరిధిలో ఆయన కొన్ని హక్కులు ఉంటాయి. సుప్రీం అథారిటీ సభ వరకుని కాబట్టి ఆయన
వీళ్ళని వేరే భాషలో అయినా అన్నా మనం అనకూడదు, అర్థమైందా? కాబట్టి వాళ్ళు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళ స్థాయికి ఎమ్మెల్యే స్థాయి నువ్వు వ్యక్తిగా నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు, నువ్వు ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే ఇలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి స్కూల్ పిల్లలు ప్రెజెంట్ సార్ అనేసి పారిపోయినట్టుగా ఉండకూడదు. ఒక హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థి స్కూల్లో మెరిట్ స్టూడెంట్ అయి ఉండి కూడా హాజరు సరిగ్గా లేకపోతే అతను విత్తిహేళ్ళు అవుతాడు, ప్రమోట్ చేయరు. ఆ హాజరు సరిపోయేంత వరకు కూడా ముందు క్లాసులోనే ఉంచి తర్వాత ప్రమోట్ చేస్తారు. ఒకవేళ ఇతను హాజరు పూర్తిగా ఉండి కూడా అక్కడ దద్దమ్మనుకో ముద్దనుకో పేస్ అవ్వడం. మీరు ఏ కోవకు చెందుతారు ఇందులో? మీరు ఏ రకంగా జీతభత్యాలు తీసుకోవడానికి కానీ, ఎమ్మెల్యేలకు ఉండే బెనిఫిట్స్ తీసుకోవడానికి కానీ, మీ నియోజకవర్గాల్లో మీ ప్రోటోకాల్కి సంబంధించి మీ హక్కులని మీరు సాధించుకోవడం కోసం కానీ మీరు ఏ రకంగా అర్హులు? అంచేత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు, అందాక ఈసారి స్టడీ చెప్పులు లేకుండా వచ్చి సంతకాలు పెట్టేసి పోదాం, మళ్ళీ ఈసారి కండువాలు గట్ట లేకుండా మంచి బట్టలు శుభ్రంగా చలువు చేసి ఇస్త్రీ చేసుకుని కండువా లేకుండా వచ్చేద్దాం. అప్పుడు వాళ్ళంతా కలిపి కూర్చుంటారు. 11 మందిలో 7 సంతకాలు పెట్టి వెళ్తున్నారు, 4 ఉంటారు. ఆ 4 మిగులుతారు. ఆ 4 కూడా వేరే పార్టీలో పోతారేమో డౌట్ నాకు. అందులో ఒక 2 ఏంటండి, ఏమైనా ఆ 7 కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక 5 దాకానే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకోవాలి. కనీసం ఈ 5 సంవత్సరాలన్నా ఒక ఎమ్మెల్యేగా ప్రజలు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, వాళ్ళ పార్టీ అధికారంలో రాకపోయినా ఆ ప్రజలు వాళ్ళ మీద నమ్మకం. ఈ దొంగల పార్టీ అయినా సరే వాళ్ళు ఓట్లు వేసారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి బంతిపోటు దొంగ అని తెలిసి కూడా ఓటేశారు వాళ్ళు. కనీసం వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వాళ్ళ కోసమైనా సరే వచ్చి వాళ్ళ సమస్యల గురించి అన్నా మాట్లాడి, నీటి వసతి లేని చోట హ్యాండ్ పంపులనే వేయించి ప్రయత్నం గవర్నమెంట్ నుంచి నిధులు సాధించి రోడ్లు గిడ్లు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏజెన్సీ ఏరియా ఎమ్మెల్యేలు ఉన్నారు, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్నారు, సాధారణంగా వెనకబడి ఉంటాయి. వాళ్ళందరికీ వాళ్ళు పెట్టుకున్న ఆశలకే వాళ్ళకి న్యాయం చేయండి. అవన్నీ మానేసి ఈయన వెనకాల పోతానంటే మీరంత ప్రజాద్రోహులకి ఎవరు ఉండరు. ప్రజాద్రోహులు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా ద్రోహం చేసినట్టు మీరు, ఈ రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టు మీరు. కాబట్టి అర్జెంటుగా మనసు మార్చుకోవాలి. అయ్యన్ పాత్రుడి గారు స్పీకర్ గారు ఇలాగన్నారో, లేకపోతే అనలిస్టులు ఎలా మాట్లాడుతున్నారో అని మీరు బాధపడకూడదు. ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారు మీరు ఇలా చేస్తే. ఎందుకంటే ఇంత సువర్ణ అవకాశం అమరావతి లాంటి ప్లేస్లో అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు. మీకు ఒక 3వ శాసనసభలోనే మీకు ప్రాతినిధ్యం లభించింది. చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడిగా ఉండగా మీకు వచ్చింది. స్పీకర్ అయ్యన్ పాత్రుడి గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు సభను ఎలా నడిపిస్తున్నారో చూడండి. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. దోషణలు లేవు, భూషణలు లేవు, తిట్లు లేవు, తిమ్ములు లేవు, బూతులు లేవు. అధికార పక్షం వాళ్ళే ప్రతిపక్ష పాత్ర వహిస్తా నిలదీస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తున్న దృశ్యాలు చూడండి. మీకు సబ్జెక్ట్ పెరుగుద్ది, రాజకీయాల అవగాహన పెరుగుతుంది. ఇవాళ కాదు రేపన్నా మీరు ఇంకో మంచి పార్టీలో చేరన్నా సరే మీరు అనుభవం సంపాదించినట్టు అవుద్ది. భవిష్యత్తులో ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది గమనించుకోవాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.